రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉన్నాయి, మరి ఏ పార్టీని చిత్తు చేసేందుకు ఎత్తులు వేస్తున్నాయి, అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన వారు స్కోర్ చేసుకున్న ఓటింగ్ శాతం ఎలా ఉంది, ఆయా నియోజకవర్గాల వారీగా చూద్దాం. అదేవిధంగా దీంతో పాటుగా పార్లమెంటులో మరి ఏ పార్టీది పైచేయిగా మారబోతోంది, ఓటర్ అన్న తీర్పు ఏ విధంగా పార్లమెంటుకు మరోసారి ఇవ్వబోతున్నాడు అన్న అంశం ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఈ యొక్క ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కె వెంకటనారాయణ గారు. వీరు పొలిటికల్ అనలిస్ట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. వెంకటనారాయణ గారు, నమస్తే అండి. నమస్తే అండి. రైట్ అండి. మరి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో మరి అధికార పక్షమా లేకపోతే ప్రతిపక్షమా లేకపోతే మిత్రపక్షాల మరి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు, పోటాపోటీ ఎలా ఉందంటారు? అయితే దీనికంటే ముందుగా గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీల వారీగా అదేవిధంగా నియోజకవర్గాల వారీగా వారికి పోలింగ్ అయిన ఓటింగ్ శాతం ఎలా ఉంది ఒకసారి? కొంతవరకు మనం చూసుకున్నట్టయితే కొద్ది కాలంలో 2 నెలల క్రితం జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఫలితాలు అంటే మనము ఒక బేసిక్గా మన క్యాలిక్యులేషన్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఎందుకంటే ఈ అతి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. కానీ ఈ 2 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంటుకు జరిగేటువంటి ఎన్నికలకి ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే వచ్చిందో అంటే మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుందా, మరి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఓటింగ్ శాతం ఎంత ఉంది గెలిచినటువంటి అభ్యర్థులకి ఆయా సెగ్మెంట్లలో, అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే వచ్చినటువంటి గత ఎన్నికల్లో వచ్చినటువంటి సంఖ్యనే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా, ఓడే క్యాండిడేట్లు ఎవరు, గెలిచే క్యాండిడేట్లు ఎవరు అనేది మనం ఒక ప్రతిపాదన కింద మనం కౌంట్ అంటే లెక్క వేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతము ఒక సికింద్రాబాద్ పార్లమెంట్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఇది. ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే 7 సెగ్మెంట్లు ఉన్నాయి. అంబర్పేట, సికింద్రాబాదు, ముషిరాబాదు, ఖైరతాబాదు, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, ఈ 7 నియోజకవర్గాల్లో కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సెగ్మెంట్లుగా ఉన్నాయి. కానీ ఇందులో ఓటింగ్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఓటింగ్ శాతం అదేవిధంగా మనము లెక్కింపు వేయగలిగితే కనుక హైయెస్ట్ మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకే ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్నది. 5,10,505 ఓట్లు పోలవడం జరిగింది. కాంగ్రెస్కి 2,80,607 పోలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించింది 2,16,410 ఓట్లు పోలవడం జరిగింది. ఇది సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి సెగ్మెంట్లు మరియు పార్లమెంట్ సంబంధించిన ఓటింగ్ శాతం. రైట్ అండి. ఇప్పుడు సికింద్రాబాద్ మనం చూసినట్లయితే మరి ప్రథమ స్థానంలో మరి బీఆర్ఎస్ నిలవడం ఎలా తీసుకొచ్చుంటారు? 51,000 చిల్లర మరి ఓట్లు సంపాదించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్తో పాటుగా మరి ద్వితీయ స్థానంలో కాంగ్రెస్ నిలవడం జరిగింది కదా. మరి ఇప్పుడు రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికలలో మరి ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏం జరగబోతుందంటారు? వాస్తవిక దృక్పథంతో చూసుకున్నట్టే ఇక్కడ చూసుకున్నట్టయితే 5,10,000 ఓట్ల మెజార్టీతోని కనీసం వీళ్ళకి ఒక 3 లక్షల ఓటింగ్ తేడాతోని కనిపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్కి సికింద్రాబాద్ పార్లమెంట్లో ఛాన్స్ ఉందనేది మనం చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో ముషిరాబాద్ కానీ, సనత్నగర్ కానీ, ఖైరతాబాద్ కానీ, జూబ్లీహిల్స్ కానీ ఇవి కూడా ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు కనుక మళ్ళీ పార్టీ చేంజ్ అయితే చెప్పలేము, ఎందుకంటే పార్టీ చేంజ్ కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చేంజ్ అయితే కనుక ఇక్కడ తారుమారు అయ్యే అవకాశం మాత్రం సికింద్రాబాద్ పార్లమెంట్లో ఖచ్చితంగా మనం చూడవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ గెలుపు గుర్రాలను మరి అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ మరి ఇప్పటికే ఒక ఐడియా తీసుకొచ్చుకొని మరి వాళ్ళని ఆహ్వానించే అవకాశాలు లేవంటారా? సర్దుబాట్లు జరగమంటారా పార్టీ టు పార్టీ? మీరు అన్నట్టుగా ఒక సికింద్రాబాద్ పార్లమెంటే కాదు, ఇతర పార్లమెంట్లలో ఆల్రెడీ మొదలైంది. ఎందుకంటే పార్టీలో మారే వ్యక్తులు ఎంతో మంది కూడా మారడం జరుగుతుంది. ఆయా మున్సిపాలిటీలో కూడా అవిశ్వాస తీర్మానాలు పెట్టి బలపరచడం జరుగుతుంది. కాంగ్రెస్ మెజార్టీ పరంగా కాంగ్రెస్ చూపించి మున్సిపల్ చైర్మన్లను కూడా వాళ్ళనే నియమించడం జరుగుతుంది. అంటే ఇది కొనసాగింపు ఇంకా
రానున్న రోజుల్లో వృద్ధుత్రంగా జరిగే అవకాశం కూడా ఉండవచ్చు. మీరు అన్నట్టుగా బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు కానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి అవిశ్వాస తీర్మానాలు పెట్టి దాన్ని బలపరచడం జరుగుతుంది. అది ముందు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇదే అదేవిధంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోనే మరి 58 అంటే 51,000 ఓట్లను మరి బీఆర్ఎస్ సొంతం చేసుకుంది గత ఎన్నికల్లో, ఇప్పుడు గడిచిన ఎన్నికల్లో. మరి 28,000 చిల్లరలోనే కాంగ్రెస్ ఉంది కదా, అంటే సగానికి పైగా మెజారిటీలో ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ఉండడం, ఇప్పుడు మరి ఆ సగాన్ని తమ హస్తగతం చేసుకునేందుకు హస్తవాసి ఉన్న ఈ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందంటారా? అంటే చూడండి, సికింద్రాబాద్ పార్లమెంటునే మీకు 5 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి. అంటే ఓన్లీ ఒక 7 సెగ్మెంట్లు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2,80,000 ఓట్లు పోల్ అయ్యాయి. బీజేపీకి సంబంధించింది 2,16,000 ఓట్లు పోల్ అయ్యాయి. అంటే లక్షలలో వ్యత్యాసం ఉంది ఇక్కడ. మీరు చూసుకున్నట్టయితే లక్షలలో వ్యత్యాసం ఉన్నప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సికింద్రాబాద్ పార్లమెంటు ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడే చెప్పవచ్చు కదా. బీజేపీ కూడా మరి సమీపంగానే ఉంది, మరి 3వ ప్రాంతంలో ఉంది, 3వ ప్లేస్లో కూడా ఉంది. 21,000 చిల్లర్ని సంపాదించుకోవడం జరిగింది. మరి బీజేపీ హవా ఉండదంటారా సికింద్రాబాద్లో? వాస్తవానికి అయితే 2,16,000 ఓట్ల తేడా అయితే ఉందో, అయితే ఈ 2 లక్షల ఓటింగ్ ఏదైతే ఈ బీజేపీ పార్టీకి కానీ బీఆర్ఎస్కి చూసుకున్నట్టయితే 3 లక్షల ఓటింగ్ తేడా ఉంది. అదే విధంగా మనం కాంగ్రెస్కి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే 3 లక్షల తేడా ఉంది. ఈ 3 లక్షల ఓటర్స్ని వీళ్ళు బీట్ చేయగలుగుతారా లేదా, ఇదే ఆలోచించండి. ఇది లక్షలలో ఉన్నటువంటిది కాబట్టి అంటే 3 లక్షల ఓటర్స్ని వీళ్ళు అంత ఈ తక్కువ సమయంలో గ్యాదర్ చేయగలుగుతారా? రైట్ అండి. సికింద్రాబాద్ ఆ విధంగా ఉందంటే మరి నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉందంటారు, ఏం తీసుకుని చెప్తారు? హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే చార్మినార్, చంద్రాయన్గుట్ట, యాకత్పుర, బౌదూర్పుర, కార్వాన్, మలక్పేట్, గోషమహల్ ఈ 7 సెగ్మెంట్లలో ఎంఐఎం పార్టీకి 4,23,676 ఓట్లు పోలవడం జరిగింది. ఈ 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి 1,01,014 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించింది 1,71,497 రావడం జరిగింది. అంటే మీరు ఇక్కడ చూడండి, దాదాపు 3 లక్షల ఓట్ల తేడాతోని ఎంఐఎం పార్టీ గెలుపొందడం జరిగింది. అంటే ఈ 7 సెగ్మెంట్లలో చూసుకున్నట్టు ఎంఐఎం పార్టీ కంచుకోట దాదాపు చాలా సంవత్సరాల నుంచి కొనసాగిస్తుంది అక్కడ ఎంఐఎం పార్టీ హైదరాబాద్లో. కాబట్టి మళ్ళీ రానున్న రోజుల్లో కూడా ఎంఐఎంఏ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 4 లక్షల తేడాతో ఉంది కాబట్టి ఓటింగ్. అదేవిధంగా అంటే 3 లక్షల ఓటింగ్ తేడా ఉన్నా కానీ మీకు ఇక్కడ కనీసము 1,000 దాంతోనే కులమానం వేసుకుంటే మనము కొంతవరకు బీజేపీ కానీ కొంతవరకు కాంగ్రెస్ కానీ చాలా వ్యత్యాసం ఉంది ఇక్కడ. అంటే ఓటింగ్ని హైదరాబాద్ పార్లమెంట్లో పెంచుకోలేకపోయినారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. కొంతవరకు చెప్పాలంటే ఈ 7 సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే మనము ఎంఐఎం ఘనంగా ఉన్నదనేది వాస్తవం. వాళ్ళ కార్పొరేటర్లే, వాళ్ళ ఎమ్మెల్యేలే, వాళ్ళ ఎంపీ ఉండడం జరిగింది. ఈ 7 సెగ్మెంట్లలో 50 డివిజన్లు ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో 50 డివిజన్లో కూడా కార్పొరేటర్లు వాళ్ళే ఉన్నారు. ఇది హైదరాబాద్కి సంబంధించిన పార్లమెంటు. రైట్, ఓకే అండి. హైదరాబాద్ పార్లమెంట్లోనే మరి బీఆర్ఎస్ ఏ స్థానంలో నిలిచిందన్నారు? అంటే దాదాపు 17 లక్షల చిల్లర అన్నారు. మరి మొదటి స్థానంలో 42 లక్షల చిల్లరతోటి ఎంఐఎం వచ్చింది. రెండోది ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉంది హైదరాబాద్ నియోజకవర్గం అనుకుంటే. మొదటి స్థానంలోకి రావడానికి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఎటువంటి కసరత్తులు చేయాల్సిన అవసరం ఉందంటారు కాంగ్రెస్? మీరు చూడండి, 4,23,000 ఓటింగ్ ఉంది ఎంఐఎం పార్టీకి. మొన్న వచ్చినటువంటి పోలింగ్ అయినటువంటి ఓటింగ్ మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి 1,01,014 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 4 లక్షలకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎంఐఎం 4 లక్షలకి కాంగ్రెస్ పార్టీ 1 లక్షకి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే మనము ఎంఐఎంకి అండ్ బీఆర్ఎస్ పార్టీకి 1,71,497 ఓట్లు మాత్రం బీఆర్ఎస్కి వచ్చినాయి. అంటే లక్షలలో వ్యత్యాసం ఉంది ఇక్కడ, మీకు కనిపిస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు అంతా కూడా మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కూడా అంతంత మాత్రంగానే కార్యక్రమాలు చేయడము, ప్రజాప్రతినిధులు అంతా నిలుపుకోలేకపోవడము, ఓటర్స్ని అంత క్యాచ్ చేయకపోవడం అనేది జరిగింది ఈ 7 సెగ్మెంట్లో హైదరాబాద్ పార్లమెంట్లో. మొదటి నుంచి కూడా ఎంఐఎం పార్టీ ఉండడం జరిగింది, వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉండడం జరిగింది. అదేవిధంగా ఓట్లన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ శాతం రావడం జరిగింది. హైదరాబాద్ని కదిలించడం అనేది అంత ఈజీ కాదు. గతంలో
కొంతమంది చెప్పడం జరిగింది. స్వయంగా పార్లమెంట్ నుంచి, హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ప్రధాని గారే పోటీ చేస్తున్నారు, మోడీ గారు అనేది కూడా కొంత రావడం జరిగింది. అంటే ఉండొచ్చు, చెప్పలేం. అయినా కానీ ఇక్కడ గణనీయ మెజార్టీ ఎవరికి ఉందంటే ఎంఐఎం పార్టీకి మాత్రమే ఉంది. కొన్ని దశాబ్దాలుగా చూసుకున్నట్టయితే ఇదే కొనసాగిస్తుంది. అమానుల్లా ఖాన్ నుంచి మొదలు పెడితే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఓవైసీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు నేతృత్వంలోనే జరుగుతుంది ఇక్కడ అన్నీ కూడా హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి. మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం మేడ్చల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్టయితే మల్కాజ్గిరి, ఉప్పల్, మేడ్చల్, కంటోన్మెంట్, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్, కుక్కటపల్లి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మేడ్చల్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా సెగ్మెంట్లో భాగంగా మనకి కాంగ్రెస్ పార్టీకి 5,83,783 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి 9,38,064 ఓట్లు రావడం జరిగింది. అదే భారతీయ జనతా పార్టీకి 3,86,680 ఓట్లు రావడం జరిగింది. అంటే లక్షలలో వ్యత్యాసం ఉంది. ఇక్కడ 5,83,000 కానీ, ఇక్కడ 9,38,000 కానీ. అంటే బీఆర్ఎస్కి ఎక్కువ శాతము ప్రజలు మొగ్గు చూపడం జరిగింది. ఈ పార్లమెంటులో మేడ్చల్ పార్లమెంటు చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు అయినా కానీ మనకు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్లో హేమాహేమీలు పోటీ చేయడం జరుగుతుంది. గతంలో మర్రి రాజశేఖర రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా ప్రజెంట్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం ఓటింగ్ కనపరిచి యనుమల రేవంత్ రెడ్డి గారు గత పార్లమెంట్లో గెలవడం జరిగింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగించడం జరుగుతుంది. ఇది ఆసక్తికరమైనటువంటిది ఏంటంటే 11,000 ఓట్ల తేడాతోనే యనుమల రేవంత్ రెడ్డి గారు గతంలో గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ సెగ్మెంట్ల వరకు చూసుకున్నట్టయితే మనము చాలా బీఆర్ఎస్కి 9,30,000 చిల్లర అయినా కానీ, వీళ్ళకి 5,83,000 చిల్లర అయినా కానీ ఈ ఓటింగ్ శాతంలో దాదాపు ఇద్దరు సమానంగానే ముందుకు రావడం జరుగుతుంది, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. రైట్. మరి మేడ్చల్లో జనసేన కూడా గతంలో పోటీ చేయడం జరిగింది. మరి జనసేన కూడా ఎంత కొంత స్కోర్ చేసుకుంది కదా, ఇప్పుడు ఓట్లు చీలే అవకాశం లేదంటారా? చీల్చే అవకాశం జనసేనకు దక్కదంటారా? వాస్తవానికి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జనసేన కనుక పొత్తులో భాగంగా క్యాండిడేట్ని నిల్చోబెడితే కనుక కానీ రసవత్తరంగా ఉంటుందండి. ఎందుకంటే కుకుడపల్లి నియోజకవర్గంలో అంతా సెటిలర్సే ఉంటారు. కుత్బుల్లాపూర్లో కానీ, ఎల్బీ నగర్లో కానీ, కంటోన్మెంట్లో కానీ ఈ 4 నియోజకవర్గాల్లో కూడా అంతా సెటిలర్స్. అదేవిధంగా మల్కాజ్గిరి 5 నియోజకవర్గాల్లో కూడా సెటిలర్స్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. మేడ్చల్, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఈ 2 కాన్స్టిట్యున్సీలు వచ్చే వరకు సెటిలర్స్ ఉండరు. అంటే ఈ 5 నియోజకవర్గాల్లో కూడా సెటిలర్స్కి ఎక్కువగా మొగ్గు చూపుతారు కనుక జనసేన పార్టీ నుంచి సీట్ ఇచ్చినా కానీ, బీజేపీ నుంచి సీట్ ఇచ్చినా కానీ ఎక్కువ శాతం పోటాపోటీ ఉండే అవకాశం ఉంది మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన ఇది నివేదిక. రైట్ అండి. మరి చేవెళ్ళలో కూడా మొన్న భరత్ కుమార్ గారు మరి పోటాపోటీని ఇచ్చారు బీఆర్ఎస్ అభ్యర్థికి. అటు తర్వాత అక్కడ కాళీ యాదవ్ గారు గెలవడం మనం చూస్తున్నాం. చేవెళ్ళలో ఏం జరగబోతుంటారు, ఎలా ఉండబోతుంటారు పార్లమెంట్లో? చూడండి, చేవెళ్ళ పార్లమెంట్కి సంబంధించింది కొంతవరకు ఇది చేవెళ్ళ పార్లమెంట్ జనరల్ స్థానం అయినా కానీ ఇక్కడ చేవెళ్ళ కానీ, రాజేంద్రనగర్ కానీ, తాండూరు కానీ, వికారాబాద్ కానీ, పరిగి కానీ, మహేశ్వరం కానీ, శేర్లింగంపల్లి కానీ ఈ 7 సెగ్మెంట్లలో కనపరిచిన గతంలో అతి కొద్ది రోజుల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ శాతం చూసుకున్నట్టయితే మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది 6,09,527 ఓట్లు పోల్ అవ్వడం జరిగింది. 6 లక్షలు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 7,07,456 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి 3,35,504 ఓట్లు రావడం జరిగింది. అంటే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మహేశ్వరం కానీ, శేర్లింగంపల్లి కానీ, రాజేంద్రనగర్ కానీ ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం సెటిలర్స్ ఉండడం జరిగింది. అయినా కానీ ఈ నియోజకవర్గాలలో ఎక్కువ శాతం కాంగ్రెస్ కూడా కనపరచడం జరిగింది. అంటే ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు రావడం జరిగింది, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రావడం, ఇది లోతుగా మనము విశ్లేషించినట్టయితే ఆ సీట్ల వైజ్గా కూడా ఎమ్మెల్యేలు ఎవరు గెలిచిందంటే చాలా సమయం కూడా కేటాయించాల్సి వస్తుంది. అయినా కానీ శ్రోతలకి నేను ఒకటే విన్నవించుకున్నాను, బీఆర్ఎస్కి 7 లక్షల ఓటింగ్ అయితే కాంగ్రెస్కు 5 లక్షల ఓటింగ్, అంటే హోరాహోరీగా 1 లక్ష ఓట్ల తేడాతోని మాత్రమే ఇక్కడ చేవెళ్ళ పార్లమెంట్ అనేది ఉంది. గతంలో చేవెళ్ళ పార్లమెంట్ నుంచి వెళ్ళి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నాడు. ఆయన కొంతవరకు అయినా కూడా బంపర్ మెజార్టీలో గెలవడం జరిగింది, కాంగ్రెస్ నుంచే గెలవడం జరిగింది.
అయినా ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఉన్నారు కాబట్టి ఓటింగ్ కూడా 1,00,000 తేడాతో ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఈ 1,00,000 ఎవరు కాంగ్రెస్ పార్టీ బీట్ అవుతుందా లేదనేది మనం చూడవలసినటువంటి సన్నివేశం దాగి ఉంది. రైట్ వెంకటరమణ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి చేవెళ్ల పార్లమెంట్కి సంబంధించి కూడా అంటే ఆ నియోజకవర్గంలో లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మరి కేవలం 800 చిల్లర ఓట్లతో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది, సమీప ప్రత్యర్థి కాళ యాదయ్య మరి బీఆర్ఎస్ నుంచి. ఈసారి కూడా ఇట్లా ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా అతి సమీపంలో? చూడండి, మీరు ఒక సెగ్మెంట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎస్సీకి సంబంధించిన రిజర్వ్డ్ స్థానం ఇది చేవెళ్ళ అసెంబ్లీ స్థానం. అయినా కానీ తక్కువ ఓటింగ్, ఎందుకంటే కాళయాదయ్య గారు గెలవడం అనేది మామూలు విషయం అనేది కాదు. కానీ వాస్తవానికి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపైన బాగా పోరాడిండు, సమస్యల్ని సాల్వ్ చేసిండు కాళయాదయ్య గారు, పరిష్కారం బాగా చేసినారనేది ప్రజలు నిర్ణయించుకొని కాళయాదయ్య గారికి ఓటేయడం జరిగింది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది, కానీ నియోజకవర్గ సమస్యల్ని సాల్వ్ చేసిండు, పరిష్కారం చేసిండు, మా కాళయాదయ్య కావాలని చెప్పి గెలిపించడం జరిగింది. దాంట్లో తప్పేమీ లేదు. అంటే గెలుపుకోవటం అనేది సహజం. కానీ ఓటింగ్ శాతం చూసుకున్నట్టయితే మనం ఈ ఓటింగ్ శాతంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా చాలా 1,00,000 ఓట్లు మాత్రమే ఉంది. కానీ దీన్ని బీట్ చేస్తుందేమో, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ పార్లమెంటు తెచ్చుకుంటుందేమో, రాబోయే ఎన్నికల్లో గెలుపొందే అవకాశం కూడా ఉండొచ్చని అనుకోవడం జరుగుతుంది. రైట్ వెంకటరమణ గారు, దీంతో పాటు మరి మెదక్ పార్లమెంట్లో ఎలా ఉండబోతుంది? మెదక్ పార్లమెంట్లో సమీకరణాలు ఏమైనా మారే అవకాశం ఉందా పార్లమెంట్ నేపథ్యంలో? చూడండి, మీరు మెదక్ పార్లమెంట్కి సంబంధించింది 7 సెగ్మెంట్లు: సిద్దిపేట, మెదక్, నర్సాపూరు, సంగారెడ్డి, పట్టణ్ చెరువు, దుబ్బాక, గజ్వెల్. గత ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది కాన్స్టిట్యున్సీ గజ్వెల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇది కూడా చాలా కీలకమైంది. మెదక్ పార్లమెంటు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉండడం జరిగింది. అయినా కానీ ఆయన ఎంపీకి రిజైన్ చేసి దుబాక అసెంబ్లీ నుంచి పోటీ చేయడం జరిగింది. గతంలో ఆయనకి ఆ ఎన్నికల సమయంలో ఆయనకి కొన్ని ఆటంకాలు కూడా ఎదురవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఓటింగ్ శాతం చూసుకున్నట్టయితే మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి 4,20,881 ఓట్లు పోలయ్యాయి ఈ 7 సెగ్మెంట్లో. ఈ 7 సెగ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది 6,68,955 ఓటింగ్ పోలైంది. బీజేపీకి సంబంధించింది ఈ 7 సెగ్మెంట్లో 2,11,626 ఓట్లు రావడం జరిగింది. అంటే వ్యత్యాసం మనకు 4 లక్షల నుండి 6,68,000 వరకు చూసుకున్నట్టయితే మనకు 2 లక్షల చేంజ్ కనిపిస్తుంది. అంటే 2 లక్షల ఓటింగు ఇక్కడ మార్పు చేయడం జరిగింది, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. అంటే బీఆర్ఎస్కి 6,68,000 అంటే దాదాపు 2 లక్షలు బీట్ అయినట్టే కదా చెప్పాలంటే. 4 లక్షలు కాంగ్రెస్కి వచ్చినా కానీ 2 లక్షల ఓటింగ్ శాతం పెంచుకోవాల్సింది ఈ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ. కానీ అభ్యర్థులని ఎవరు అనేది కన్ఫామ్ చేస్తే కనుక ఖచ్చితంగా గెలిపోవటం అనేది కూడా తేటతెల్లమైపోతాయి ఈ మెదక్ పార్లమెంట్లో. ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ కూడా రిజైన్ చేసి దుబ్బాక నుంచి గెలుపొందాడు కాబట్టి ఈ మెదక్ పార్లమెంట్కి సంబంధించింది ఇది విషయము. రైట్. అదేవిధంగా మరి జహీరాబాద్ పార్లమెంట్లో మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఏ పార్టీ ఇక్కడ గెలవబోతుంది? పైచేయిగా ఎవరిది మారబోతుంది? ఈ జహీరాబాద్ పార్లమెంటు జనరల్ స్థానం ఇది కూడా. ఇందులో అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకున్నట్టయితే 7 సెగ్మెంట్లు: జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్. ఇందులో కాంగ్రెస్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక శాతం సీట్లు పొందింది కాంగ్రెస్ పార్టీ. గనుకనే 5,40,9,143 ఓట్లు పోలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి 7 సెగ్మెంట్లో. అదేవిధంగా భారత రాష్ట్ర సమితికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి 5,30,499 ఓట్లు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించింది 1,72,766 ఓట్లు రావడం జరిగింది. అంటే ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టు కూడా మనము జహీరాబాద్లో కూడా ఇద్దరి మధ్యలోనే పోటీ, ఒకటి కాంగ్రెస్ కానీ ఒకటి బీఆర్ఎస్. ఇక్కడ పోటీ కూడా మనం చూసుకున్నట్టయితే 10,000 ఓట్లు తేడా మాత్రమే కనిపిస్తుంది. 5,49,000 వీళ్ళకుంటే 5,30,000 వీళ్ళకి తేడా ఉంది. అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి 20,000 తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ. ఈ 20,000 ఓటింగ్
బీట్ అవుతారేమో కాంగ్రెస్, లేదు బీట్ అవుతారేమో ఖచ్చితంగా బీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు వాళ్ళే ఉన్నారు కనుక. ఓకే, రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి నిజామాబాద్ పార్లమెంట్ ఎలా ఉండబోతుంది కాన్స్టిట్యూషన్స్లో? చూడండి, నిజామాబాద్ పార్లమెంటు ఇది జనరల్ స్థానం. ఇది ఇక్కడ ఆర్మూరు, బోధాను, నిజామాబాద్ అర్బను, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గం, కోరుట్ల నియోజకవర్గం, జగిత్యాల నియోజకవర్గం. ఇక్కడ కనపరిచినటువంటి ఎన్నికల్లో, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కనపరుస్తున్నటువంటి ఓటింగ్ శాతము, ఇవి లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి 4,08,135 ఓట్లు పోలవడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 4,17,351 పోలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించింది 3,65,374 ఓట్లు పోలవడం జరిగింది. ఇది నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించింది. సిట్టింగ్ ఎంపీ బీజేపీ అయినా కనీసము 1,00,000 చిల్లర ఓట్లతోని తక్కువ శాతం కనపరుస్తుంది బీజేపీ వాళ్ళకి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ధర్మపురి అరవింద్ గారు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అయినా కానీ ఇక్కడ బీఆర్ఎస్కి బీజేపీకి మాత్రమే ఇక్కడ పోటాపోటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 17,000 ఓట్ల తేడాతోని కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ 17,000 ఓట్ల తేడానే కనిపిస్తుంది. అయినా కానీ ఈ జైరాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ 17,000 ఓట్లని బీట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ ఓటింగ్ శాతం లక్షలలో లేదు, వేలలో ఉన్న శాతం కాబట్టి పోటాపోటీగా ఉంది. వారి యొక్క ప్రచారాలు కానీ, సోషల్ మీడియా ప్రచారం కానీ, మరియు పత్రికా ప్రచారం కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారం కానీ, వారి యొక్క అనుయాయులు కానీ, కార్యకర్తలు కానీ, వాళ్ళ విధానం కానీ, వాళ్ళ మేనిఫెస్టో కానీ దేశ రాజకీయాలని ఇంపోర్ట్ చేసే అవకాశం ఉంది. అక్కడ రాహుల్ గాంధీ గారిని కూడా రప్పించి పార్లమెంట్లో ప్రచారం చేపించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు కూడా వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుత స్థానంలో ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి కొనసాగుతున్నారు కాబట్టి ఇది కూడా మనం నిజామాబాద్ ఖచ్చితంగా ఓరావరిగా ఉంటుంది. గతంలో మధుయాష్కి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండడం జరిగింది. మరి సీటు ఎవరికి ఇస్తారు, మరి సీటు యొక్క ప్రాబల్యం ఏంటి, ఆయా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు అనే దానిపైన కూడా చూసుకోవచ్చు మనం ఈ పార్లమెంట్లో. కానీ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు కూడా పోటీ చేయడం జరిగింది. అయినా కానీ కొంతవరకు ఓడిపోవడం జరిగింది. 280 మంది దాకా పోటీదారులు కనిపించడం జరిగింది ఈ నిజామాబాద్ పార్లమెంట్లో. అంటే ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా కొనసాగించే అవకాశం ఉండొచ్చు. రైట్ అండి. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్లో కూడా మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది? అదేవిధంగా గతంలో కూడా మరి కరీంనగర్లో చూసినట్లయితే ప్రథమ స్థానంలో బీఆర్ఎస్ రావడం జరిగింది 5,17,000 చిల్లరతోటి. మరి కాంగ్రెస్ కూడా ద్వితీయ స్థానంలో 5,12,000 రూపాయలు, మీన్స్ 12,000 అని చెప్పేసి. అంటే ఇక్కడ జస్ట్ 4,000 చిల్లర లేదా 5,000 చిల్లరతోటే బీఆర్ఎస్ అంటే కొల్లగొట్టడం జరిగింది కదా. ఈసారి ఆ సమీకరణం అలాగే ఉంటుందా లేకపోతే మారే అవకాశం ఉంటుంటారా? మీరు చూసుకున్నట్టయితే కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించింది ఇది జనరల్ స్థానం. ఇందులో కరీంనగర్ నియోజకవర్గం, చెప్పదండి నియోజకవర్గం, వేములవాడ నియోజకవర్గం, సిరిసిల్ల నియోజకవర్గం, మానకొండూరు నియోజకవర్గం, హుజురాబాద్ నియోజకవర్గం, హుస్నాబాద్ నియోజకవర్గం. ఈ 7 నియోజకవర్గాలు కరీంనగర్ పార్లమెంట్ కింద ఉన్నాయి. ఈ 7 సెగ్మెంట్లలో కూడా కనపరిచినటువంటి ఓటింగ్ శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం 5,12,352 ఓట్లు పోలవడం జరిగింది. అదేవిధంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వాళ్ళకి 5,17,601 ఓటు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించింది 2,50,400 ఓట్లు రావడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గత అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగినటువంటి బండి సంజయ్ గారే ప్రస్తుతం ఎంపీగా కొనసాగిస్తున్నారు. అయినా కానీ ఈ 7 సెగ్మెంట్లలో 2,50,000 మాత్రమే మొన్న రావడం జరిగింది. అదేవిధంగా హయ్యెస్ట్ ఓటింగ్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ కనబరుస్తుంది. ఇందులో భాగంగా 5,17,000 ఓటింగ్ బీఆర్ఎస్కి వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది 5,12,000 ఓటింగ్ రావడం జరిగింది. కొన్ని వేల ఓట్ల తేడాతో మాత్రమే ఇక్కడ హోరాహోరీ జరగడం జరుగుతుంది.
అంటే ఈ పార్లమెంటు కరీంనగర్ పార్లమెంటు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ గారు గెలుస్తారా ఓడతారా అనేది ఈ ఎన్నికల రూపంలోనే మీకు ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. అయినా మీకు 5 లక్షల ఓటింగ్ 5 లక్షలకి 5 లక్షలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కనపరుస్తుంది ఇక్కడ. అయినా 5 లక్షల చిల్లర ఓటింగ్ ఏదైతే 6,000 ఓటింగ్ తేడాతో మాత్రమే కనపడుతుంది. కాబట్టి ఈ 6,000 ఓట్ల తేడాని కాంగ్రెస్ పార్టీ బీట్ చేస్తుందేమో అని మనం చెప్పుకోవచ్చు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కువ శాతం ఓటింగ్ ద్వారా పుంజుకునే అవకాశం ఉండొచ్చు. బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు అని మనం తెలియజేయడం జరుగుతుంది. రైట్. గత అసెంబ్లీలో కూడా మరి పార్లమెంట్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అయితే అసెంబ్లీకి సంబంధించి కూడా పెద్దపల్లిలో హస్తవాసి మాత్రమే మిగిలింది. అక్కడ 6,80,000కు మరి పైచీలకు ఓట్లు సాధించగా కాంగ్రెస్, అదేవిధంగా మరి బీఆర్ఎస్ కూడా 3,73,000. అంటే ఈ డబల్ కదా ఇప్పుడు. మరి ఈ డబుల్ కష్టపడే అవకాశం, ఒకవేళ డబుల్ ఫోర్స్ తోటి బీఆర్ఎస్ వెళ్ళే అవకాశం ఉందా పెద్దపల్లిలో? ఎలా వెళ్ళబోతుంది అంటారు? చూడండి, మీరు పెద్దపల్లి అసెంబ్లీ పార్లమెంట్ సంబంధించింది, ఇది ఎస్సీ రిజల్ట్కి సంబంధించింది. గతంలో పెద్దపల్లి ఎంపీగా వినోద్ కుమార్ గారు పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉండగా. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా చెన్నూరు నుంచి కొనసాగడం జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి మొన్న గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత ఎంపీగా కొనసాగుతున్నటువంటి బోర్లకుంట నేతగాని వెంకటేష్ గారు అతి కొద్ది రోజుల్లోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయినా కానీ ఇక్కడ మనం ఓటింగ్ శాతం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కూడా బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధించింది చెన్నూరు నియోజకవర్గం కానీ, బెల్లంపల్లి నియోజకవర్గం కానీ, మంచిర్యాల కానీ, ధర్మపురి కానీ, రామగుండం కానీ, మంతని కానీ, పెద్దపల్లి కానీ, ఈ 7 సెగ్మెంట్లు, ఈ 7 నియోజకవర్గాల్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి 6,80,632 ఓట్లు పోలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది 3,73,731 ఓట్లు పోలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించింది, బీజేపీ పార్టీకి సంబంధించింది 79,183 ఓట్లు రావడమే జరిగింది. అంటే వీళ్ళు వేలలో ఉన్నారు, వీళ్ళు లక్షలలో ఉన్నారు. పెద్దపల్లిలో ఎక్కువ శాతం చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అంటే కాకా వెంకటస్వామి నుంచి మొదలు పెట్టుకున్నట్టయితే, అంతకుమునుపు నుంచి కూడా మొదలు పెట్టుకున్నట్టయితే కాంగ్రెస్ విజయదుంబిని కొనసాగిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఛేదించడం జరిగింది. బోర్లగుంట వెంకటేశ్వర గారు ప్రస్తుతం ఎంపీ గెలవడం జరిగింది. అయినా కానీ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే 6,80,000 అన్నా కానీ 6,80,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలైతే మీకు బీఆర్ఎస్ పార్టీకి 3,73,000 ఓట్లు మాత్రమే పోలైనాయి. అంటే ఇక్కడ మనకు 2 లక్షల దాదాపు 2 లక్షల చిల్లర ఓట్లతో మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ. అంటే బీఆర్ఎస్ పార్టీ బీట్ అవుతుందా లేదా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో? మరి క్యాండిడేట్ ఎటువంటి క్యాండిడేట్ ఉన్నారు, మరి గతంలో క్యాండిడేట్ని ఏ విధంగా నియమించారు, గతంలో క్యాండిడేట్ ఉన్నటువంటి క్యాండిడేట్కి ఆ యొక్క నియోజకవర్గాల సమస్యలను ఏమైనా పరిష్కరించిందా లేదా? అందులో భాగంగా ప్రజలు మరి ఈ 2 లక్షల చిల్లర ఓట్ల తేడా ఎందుకు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ? ఒకసారి సమాలోచన చేసుకోవాలి ఈ పార్లమెంట్లో. మరియు అదేవిధంగా చెన్నూరు కానీ, బెల్లంపల్లి కానీ, వినోద్ కుమారు, అదేవిధంగా వివేక్ కానీ, ఇద్దరు వెంకటస్వామి పుత్రులు, వారిద్దరు కూడా ఎవరు గెలవడం జరిగింది. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు వాళ్ళ అబ్బాయి గడ్డం వంశీకృష్ణ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు ఆశిస్తున్నారు, అడగడం జరిగింది అదే వారి యొక్క అధిష్టానానికి. కానీ హోరాహోరీ పోరు మాత్రం ఈ పెద్దపల్లి స్థానంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో కనిపించబోతుంది. అదేవిధంగా వేల నుండి లక్షలలోకి రావాలని ప్రయత్నం చేస్తుందా చేయదా బీజేపీ పార్టీ? అక్కడ బీజేపీ పార్టీ ఓటింగ్ పెంచుకునేది ఉందా లేదా అనేది కూడా వాళ్ళు కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో. రైట్. అదేవిధంగా మరి ఆదిలాబాద్లో ఏం జరగబోతుంది? ఆదిలాబాద్కు సంబంధించింది ఇది ఎస్టీ రిజర్వ్కి సంబంధించింది. ఆదిలాబాద్ నియోజకవర్గాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇది సిర్పూర్ ఒకటి, అంటే నియోజకవర్గం సిర్పూర్ నియోజకవర్గం, ఆసిఫాబాద్ నియోజకవర్గం, ఖానాపూర్ నియోజకవర్గం, ఆదిలాబాద్ నియోజకవర్గం, బోత్ నియోజకవర్గం, నిర్మల్ నియోజకవర్గం, మూదోల్ నియోజకవర్గం. ఈ 7 సెగ్మెంట్లలో కూడా మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా గోండ్లు, కోయలు, చెంచులు, యానాదులు, అదేవిధంగా
మనకు చూసుకున్నట్టయితే లంబాడీలు బాగా ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎస్టీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అడవులు కూడా ఆయా గ్రామాలు తాండాలు కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఈ 7 నియోజకవర్గాల్లో పోలైనటువంటి ఓటింగ్ శాతం చూసుకున్నట్టయితే 2,52,286 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసుకున్నట్టయితే మనము 4,65,476 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా మనము భారతీయ జనతా పార్టీకి సంబంధించి చూసుకున్నట్టయితే 4,48,963 ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ పార్లమెంట్లో ఈ గత ఎన్నికలు ఈ 2 నెలల కింద జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ కొన్ని స్థానాలు గెలుపొందడం జరిగింది. ప్రస్తుత ఎంపీ కూడా స్వయం బాబురావు గారు పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ సంబంధించింది. ఈ ఆదిలాబాద్ పార్లమెంట్లో 4,48,000 ఓట్లు కనపరిచింది. అంటే బీజేపీ పార్టీ ముందంజలో ఉంది అనుకోవచ్చు కూడా. అదేవిధంగా 4,65,000 ఓటింగు బీఆర్ఎస్ పార్టీ కనపరిచింది. అదేవిధంగా ఈ పార్లమెంట్లో అత్యధిక శాతం బీజేపీ కంటే బీఆర్ఎస్ కంటే తక్కువ వచ్చింది ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. అంటే 2,52,000 ఓట్లు. ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని బీజేపీని బీట్ అవుతుందా లేదా అని మనం చూడాలి. ఎందుకంటే 2,52,000 ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ లక్షలలో ఓట్లని బీట్ అవుతుందా లేదా. కానీ ఇక్కడ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీకి సంబంధించిన ఎక్కువ సెగ్మెంట్లో గెలవడం జరిగింది. ఇదే అది ట్రైబల్స్ ఉండేటువంటి ప్రాంతాలు కనుక ట్రైబల్స్కి సంబంధించిన మినిస్టర్ని కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రానున్న ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో కూడా ఇన్ఛార్జ్గా మంత్రి సీతక్క గారిని కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది. అంటే కొంతవరకు మార్పులు జరిగే అవకాశం ఉంటుంది ఆదిలాబాద్ పార్లమెంట్లో. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ప్రధాన శత్రువులుగా ఉండేటువంటి ఈ 2 పార్టీలు కూడా ఇక్కడ హోరాహోరీగా కూడా వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ మరి 4,65,000 ఓటింగ్ ఉంది కనుక వాళ్ళు ఏమైనా ఇంపాక్టు కేసీఆర్ గారి ఇంపాక్ట్ కానీ గతంలో ఉన్నటువంటి పథకాల ఇంపాక్ట్ కనుక కనపరిచినట్టయితే ఈ పార్లమెంటుకి ముగ్గురికి సంబంధించింది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ముగ్గురికి కూడా హోరాహోరీ ఉండే అవకాశం మాత్రం ఈ పార్లమెంట్లో కనిపిస్తుంది. రైట్ నారాయణ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి భువనగిరిలో ఏం జరగబోతుంది? భువనగిరిలో మరి గతంలో చూసినట్టయితే మరి కాంగ్రెసే గెలవడం జరిగింది మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా. మరి ఈసారి అది రిపీట్ కాబోతుందా? చూడండి, భువనగిరి స్థానం అంతా కూడా బీసీలు ఎక్కువ శాతం ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే భువనగిరి పార్లమెంట్ స్థానం జనరల్ ఇది. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గం, భువనగిరి నియోజకవర్గం, నకరికల్ నియోజకవర్గం, తుంగతుర్తి, ఆలేరు, జనగాం. ఈ 7 సెగ్మెంట్లో మనం చూసుకున్నట్టయితే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది 8,17,279 ఓట్లు మాత్రం రావడం జరిగింది. 8 లక్షల ఓటింగ్ కాంగ్రెస్ పార్టీ కనబరిచింది ఇక్కడ. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 5,60,2 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. 5,60,000 ఓటింగ్ రావడం జరిగింది. అదేవిధంగా మీరు బీజేపీకి సంబంధించింది 74,782 ఓట్లు రావడం జరిగింది. ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే కొనసాగడం జరుగుతుంది. ఇది భువనగిరి పార్లమెంట్కి సంబంధించింది. అయినా మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ నియోజకవర్గాలు చూసుకున్నా ఇబ్రాహీంపట్నం కానీ, మునుగోడు కానీ, భువనగిరి కానీ, నకరికల్ కానీ ఈ నియోజకవర్గాలు ఈ 7 నియోజకవర్గాల్లో కూడా గత అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువగా సీట్లు గెలుపొందింది ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కనుక అతి తక్కువ ఓటింగ్ శాతంతో ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 8 లక్షలు 5 లక్షల తేడానే కనిపిస్తుంది. కాబట్టి లక్షలలో తేడా ఉంది. కాబట్టి భువనగిరి పార్లమెంట్ని ఎవరు కైవసం చేసుకుంటున్నారంటే ఈ ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది. లక్షలలో బీట్ అవుతారా లేదా బీఆర్ఎస్ పార్టీ అనేది ఒకసారి చూసుకోవచ్చు. మనము చూసుకున్నట్టయితే తుంగతుర్తి కూడా చెప్పాలి. ఇది కూడా మందుల సామేల్ గారు గెలవడం జరిగింది. తుంగతుర్తి నుంచి అద్దెంకి దయాకర్ గారు కూడా స్పోక్ పర్సన్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో 1,000 ఓట్ల చిల్లర తేడాతోనే ఆయన గతంలో 2018లో ఓడడం జరిగింది. అంటే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా భాగంలోనే భాగంగా ఈ పార్లమెంటు మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకొట్టగా ఉన్నది.
ఈ యొక్క భువనగిరి పార్లమెంటు, నల్గొండ పార్లమెంట్ కూడా కాంగ్రెస్ కంచుకోటగానే ఉంది. రైట్. నల్గొండ అంటే ఏం జరగబోతుంటారు నల్గొండలో? చూడండి, నల్గొండ పార్లమెంటు ఇది జనరల్ స్థానం. ఇది ఇక్కడ ఎక్కువగా 7 స్థానాలు ఉన్నాయి. ఈ 7 స్థానాల్లో దేవరకొండ కానీ, నాగార్జున సాగర్ కానీ, మిర్యాలగూడ కానీ, హుజూర్ నగర్ కానీ, కోదాడ కానీ, సూర్యాపేట కానీ, నల్గొండ కానీ, ఈ 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటింగ్ శాతం మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి ఓటింగ్ శాతం ఎంత వచ్చిందంటే 7,66,069 ఓట్లు పోలైనాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి 4,78,631 ఓట్లు పోలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించింది 73,449 ఓట్లు పోలవడం జరిగింది. అంటే ఇక్కడ మీరు నల్గొండ ఉమ్మడి జిల్లా కూడా కంచుకోట కాంగ్రెస్ అనుకున్నా కానీ మనకి 4 లక్షల నుంచి 7 లక్షల మధ్య తేడా ఏదైతే ఉందో లక్షలలో ఓటింగు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ని బీట్ అవుతుందా లేదా? ఇప్పుడు అతి కొద్ది రోజుల్లో కనుక మనం చూసుకున్నట్టయితే నల్గొండలో ఇప్పుడే మొన్న ప్రకటించినట్టుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొదటి సభ బీఆర్ఎస్ పార్టీ ఓడిన తర్వాత మొదటి సభ నల్గొండలోనే చేయబోతున్నారు. అంటే కేసీఆర్ గారు ఈ పార్లమెంట్ పైన ప్రత్యేక దృష్టిని పెట్టారని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ కంచుకోట అయినా కానీ ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి సెగ్మెంట్లలో కానీ నాగార్జున సాగర్ కానీ, మిర్యాలగూడ కానీ, హుజూర్ నగర్ కానీ, కోదాడ కానీ, నల్గొండ కానీ ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుంబి మోగించడం జరిగింది. ఒక సూర్యాపేటలో మాజీ మంత్రి గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారు గెలవడం జరిగింది. అంటే అత్యధిక స్థానాలు గెలుపొందింది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా మీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళ యొక్క ముగ్గురు చరిస్మానే కాంగ్రెస్ పార్టీ నుంచి కనిపించడం జరుగుతుంది. రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా అద్దెంకి దయాకర్ కానీ ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఒక నల్గొండ పార్లమెంట్లో. అదేవిధంగా మనం భువనగిరి పార్లమెంట్గా చూసుకున్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇదే విధంగా ఇది జనరల్ స్థానం కాబట్టి ఇక్కడ రెడ్లు, కమ్మాలు, బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ఇది జనరల్ స్థానంగా ఉండడం జరిగింది. రైట్ అండి. మరి ఓరుగల్లులో ఏం జరగబోతుందంటారు? పోరులో ఎవరు నిలబడబోతున్నారంటారు? మీరు చూసుకున్నట్టయితే ఈ వరంగల్ పార్లమెంట్ ఏదైతే ఉందో ఈ వరంగల్ పార్లమెంటు ఎస్సీకి సంబంధించిన రిజర్వ్డ్ స్థానం. ఇది ఎస్సీ రిజర్వ్డ్. గతంలో సిరికొండ రాజయ్య గారు పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ 2 సార్లుగా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. పస్నూరి దయాకర్ గారు ప్రస్తుతము ఎంపీగా కొనసాగడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ నుండి. మనం చూసుకున్నట్టయితే సెగ్మెంట్ల వారిగా స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, పరకాల్, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్ధనపేట్, భూపాలపల్లి ఈ 7 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓటింగ్ శాతం చూసుకున్నట్టయితే 5,52,556 ఓట్లు రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. అదే బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఓటింగ్ వచ్చిందనేది చూసుకున్నట్టయితే 5,03,298 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించింది 1,56,638 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అంటే మనం ఇక్కడ ఈ 3 ప్రధాన పార్టీలలో లక్షలలోనే ఉంది కనుక చూసుకున్నట్టయితే 1,50,000 చిల్లర ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ని బీట్ అవుతుందా కాదా? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 5 లక్షల నుండి 5,52,000 ఓట్లని బీట్ అవుతుందా కాదా? అంటే మీరు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి 52,000 ఓట్ల తేడా మాత్రమే కనిపిస్తుంది. అంటే 1,000 ఓట్లలో ఇక్కడ 1,000 ఓట్లలోనే మాత్రమే హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది ఈ వరంగల్ పార్లమెంట్కి సంబంధించింది. అయినా ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నా కానీ క్యాండిడేట్ని ఈ ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ని ఎవరిని నియమిస్తారు? అందులో భాగంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పస్నూరి దయాకర్ గారు తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తగా కూడా ఆయన గతంలో బై ఎలక్షన్లోనే కేసీఆర్ గారు ఛాన్స్ ఇవ్వడం జరిగింది 2015లో. అంటే 2015 నుంచి కూడా ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఆయనే కొనసాగించడం జరుగుతుంది.
బీజేపీ కూడా లక్షలలో కూడా బీజేపీ కూడా ముందుకెళ్తుంది. అయినా బీటా వేయడానికి అవకాశం ఉందా లేదా అనేది బీజేపీ కూడా ఒకసారి సమాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. మరి దీని తర్వాత పాలమూరు పార్లమెంటుగా చెప్పబడుతున్న మరి మహబూబ్ నగర్లో ఏం జరగబోతుంది? ఇక్కడ కూడా జనరల్ అభ్యర్థులే కదా పోటీలో నిలిచింది, మరి గతంలో కూడా గెలిచింది కాంగ్రెస్. ఏమంటారు? మహబూబ్ నగర్కి సంబంధించింది ఇది చెప్పాలంటే మనం ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమం ఏదైతే జరిగిందో అందులో మహబూబ్ నగర్ పాత్ర ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాలమూరు జిల్లా వలసపోయినటువంటి జిల్లా అని కూడా అంటారు. అదేవిధంగా కేసీఆర్ కూడా గతంలో మహబూబ్నగర్ నుండి కూడా ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు కాబట్టి అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంటు జనరల్ స్థానం ఇది. ఇవి 7 సెగ్మెంట్లకు సంబంధించింది. కొడంగల్, నారాయణపేట్, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్దల్, షాద్నగర్ ఈ 7 నియోజకవర్గాల్లో మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోలైన ఓటింగ్ శాతం 6,11,514 ఓట్లు పోలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది 5,11,077 ఓట్లు పోలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించింది 1,13,080 ఓట్లు రావడమే జరిగింది. అంటే ఇక్కడ లక్షలలోనే ముగ్గురికి రావడం జరిగింది. అయినా ఈ 7 సెగ్మెంట్లలో ప్రస్తుతం గత ప్రస్తుతం చూసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే కొడంగల్ ఎమ్మెల్యే గారు యనమల రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇది మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించిన సెగ్మెంట్ ఇది. అయినా ఇక్కడ కూడా హోరాహోరీగా కనపరిచే అవకాశం ఉంది. మహబూబ్నగర్లో ఎక్కువ శాతము మీకు రెడ్లు, అదేవిధంగా కుర్మ సామాజిక వర్గము, యాదవ సామాజిక వర్గము, బీసీలు ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాలే ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మరి ఈ 7 సెగ్మెంట్లలో మనకు ఓటింగ్ శాతం చూసుకున్నట్టయితే 6 లక్షలు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటింగు, 5 లక్షలు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఓటింగ్ చూసుకున్నట్టే 1,00,000 తేడానే మాత్రమే కనిపిస్తుంది. కనుక ఈ 1,00,000 ఓట్లని బీఆర్ఎస్ పార్టీ బీట్ అవుతుందా, మహబూబ్ నగర్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందా లేదా అనేది వారి యొక్క నాయకత్వం పైన, వారి యొక్క విధానం పైన ఇది ఉండడం జరిగింది. 1,00,000 ఓట్ల తేడాతోనే ఈ ఓటింగు కనబరుస్తుంది. కానీ మహబూబ్నగర్ పార్లమెంట్కి మరియు కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుత ముఖ్యమంత్రి దీని మీద స్టాండ్ ఏ విధంగా తీసుకుంటారనేది కూడా మనం అతి కొద్ది రోజుల్లో చూడవలసిన అవసరం ఉన్నది. రైట్. మరి నాగర్ కర్నూలుకు సంబంధించి ఏమంటారు విశ్లేషణ? నాగర్ కర్నూలుకు సంబంధించింది ఇది ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడ గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించింది. మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతము నాగర్ కర్నూలు మరి రాములు గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. పోతుగండి రాములు గారు గతంలో ఆయన మొదట టీడీపీ నుంచి దశ ప్రారంభించడం జరిగింది. సర్పంచ్ నుంచి, జెడ్పీటీసీ నుంచి, ఎంపీటీసీ నుంచి, అదేవిధంగా ఎమ్మెల్యే దాకా కొనసాగించడం జరిగింది. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు. అయినా ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి ఈ 7 సెగ్మెంట్లకు సంబంధించింది వనపర్తి, గద్వాలు, అలంపూరు, నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూరు. అంటే ఇక్కడ ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన సెగ్మెంట్లలో ఎక్కువ శాతం ఓటింగ్ ఎవరు కనపరిచినారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటింగ్ శాతం 6,39,628 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా భారత రాష్ట్ర సమితి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి 5,34,401 ఓటు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించింది 1,18,513 ఓట్లు రావడం జరిగింది. అంటే ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే మనకు వ్యత్యాసము 1,00,000 ఓట్ల తేడాతో మాత్రమే నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6,39,000 ఓటింగ్ ఉంటే బీఆర్ఎస్ పార్టీ 5,34,000 ఓటింగ్ ఉంది. కాబట్టి తేడా 1,00,000 ఓటింగ్ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీని బీట్ అవుతుందా బీట్ కాదా అనేది బీఆర్ఎస్ పార్టీ తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నట్టు పోతుగండి రాములు గారు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించింది గతంలో కాంగ్రెస్లో పనిచేసినటువంటి డికే అరుణ గారు బీజేపీలో కొనసాగడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి చూసుకున్నట్టయితే లక్షలలో ఓటింగ్ ఉంది. బీఆర్ఎస్ పార్టీని బీట్ అయ్యే అవకాశం బీజేపీ కూడా ఉండవచ్చు. ఎందుకంటే
మనం చూసుకున్నట్టయితే గద్వాల్ నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డికే అరుణ గారు కానీ మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు కానీ ఇద్దరు పోటాపోటీ సీట్లో కనిపిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఎవరికైనా రావచ్చు ఈ సీట్ అనేది కూడా కనిపిస్తుంది. మరి చెప్పడానికి ఇది ఎస్సీ రిజల్ట్ కాబట్టి ఇద్దరు కూడా ఎలిజిబుల్ కారు. ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్కే ఈ ఇద్దరిని కేటాయించే అవకాశం ఉంది. మీరు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే ప్రజల్లో ఒక ఆందోళన బీజేపీ పార్టీ కూడా రావడం జరుగుతుంది. మహబూబ్నగర్ పార్లమెంట్ జనరల్ కాబట్టి ఇది నాగర్ కర్నూలు పార్లమెంటు ఎస్సీ రిజల్ట్ కాబట్టి ఇది ఎస్సీలనే ఇక్కడ నియమించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ బీజేపీ పార్టీ అంత గట్టిగా ఆ ప్రాబల్యం ఉన్నటువంటి వ్యక్తి ఎస్సీ క్యాండిడేట్ ఎవరు లేరు, అటువంటి కనపరిచే వ్యక్తి కూడా లేరు. కాబట్టి బీజేపీ పార్టీ నాగర్ కర్నూలులో బాగా వేస్తుందా, మొగటి చరిస్మా ఏమన్నా కనిపిస్తుందా అనేది కూడా రానున్న రోజుల్లో ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్లో మనం చూసుకోవచ్చు. రైట్. ఇక మరి పోరాటాల గుమ్మం ఖమ్మం అంటూ కూడా మనకి పేరుంది. అదేవిధంగా ఇక్కడ సోనియా గాంధీ గారే ఇక్కడ పోటీ చేయబోతున్నారంటూ కూడా మరి పీసీసీ వర్గాలు ఒక లేఖ రాయడం, మరి ఆ తర్వాత మళ్ళీ జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తున్నాం. మరి ఖమ్మం గుమ్మంలో ఏం జరగబోతుందంటారు? చూడండి, మీరు ఖమ్మంకు సంబంధించిన పార్లమెంట్లో ఎక్కువగా మొదటి నుంచి చూసుకున్నట్టయితే కమ్మాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. మనం చెప్పుకోవాల్సిన కులాలకు సంబంధించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాజకీయాలని కులాల నుంచి దూరం చేయలేము, విడగొట్టలేము, రెండు కలిసే ఉంటాయండి. అంటే రాజకీయంలో కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, సంస్కృతి కానీ, సంప్రదాయాలు కానీ ఖచ్చితంగా ఉంటాయండి. ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఇది కొంతవరకు ఆంధ్ర ప్రాంతానికి ఆనుకొని ఉంటుంది. కాబట్టి ఖమ్మం పార్లమెంట్ స్థానం జనరల్ స్థానం ఇది. ఈ జనరల్ స్థానంలో చూసుకున్నట్టయితే ఖమ్మం నియోజకవర్గం పాలేరు, మదిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట ఈ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల్లో గతంలో కనబరిచినటువంటి ఓటింగ్ శాతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది 6,18,293 ఓట్లు రావడం జరిగింది. అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది 4,67,639 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బీజేపీకి సంబంధించింది 16,696 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అంటే ఇది ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల కంచుకోట అని మొదటి నుంచి కూడా రావడం జరిగింది. మరి ఖమ్మంలో గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ అలయన్స్లో పోటీ చేయడం జరిగింది 2004లో కానీ 2009లో కానీ. మరి అదేవిధంగా మహాకూటమి ఆధ్వర్యంలో కూడా కమ్యూనిస్టులు కొంతవరకు ప్రాబల్యం తీసుకోవడం రావడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మనం కొత్తగూడెంలో జరిగినటువంటి నియోజకవర్గం ఎన్నికల్లో సిపిఐ గెలుపొందింది. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ మనము ఉమ్మడి ఖమ్మం జిల్లా లేకున్నా కానీ ఎక్కువ శాతం కమ్యూనిస్టుల కంచుకోట ఇది. అయినా కానీ సిపిఐ ఎంఎల్కి సంబంధించిన వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కూడా కొంతవరకు గతంలో కొంతవరకు ఆదరణ ఉంది. ఆ ఆదరణని కొనసాగించడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల్లో చూసుకున్నటువంటి ఎన్నికల్లో ఓటింగ్ శాతం 6,18,293 ఓట్లు పోలినటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 4,67,000 ఓట్ల తేడాను మాత్రమే ఉంది. అంటే ఇక్కడ లక్షలలో మనం 2 లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉండడం జరిగింది. ఈ రెండుటికి ఖమ్మం పార్లమెంటు జనరల్ స్థానమైన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఈ 2 స్థానాలు కూడా ఈ 2 పార్టీలకు సంబంధించినవి కూడా 2 లక్షల తేడా ఓట్లు మాత్రమే జరిగింది. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, మంత్రులుగా కొనసాగిస్తున్నారు. ఈ ఖమ్మం పార్లమెంట్ స్థానము కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా లేదా 2 లక్షల ఓట్లని బీట్ అవుతుందా లేదా బీఆర్ఎస్ పార్టీ అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కటి ఏంటంటే ఆసక్తికర విషయం, ఈ ఖమ్మము పార్లమెంట్లో చూసుకున్నట్టయితే చాలా తక్కువ ఓటింగ్ 16,696 ఓట్లు మాత్రమే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. అంటే గ్రామాలలో ఉన్నటువంటి రాజకీయాలు వేరా, పట్టణాలలో ఉన్నటువంటి రాజకీయాలు వేరా, పట్టణాలలో ఉన్నటువంటి పోలైన ఓటింగ్ వేరా, గ్రామాలలో పోలైన ఓటింగ్ వేరా. ఇది బీజేపీ గమనించాల్సిన అవసరం ఉంది. 16,000 ఓట్లు మాత్రమే ఈ 7 సెగ్మెంట్లో రావడం జరిగిందంటే అధ్యక్షుడు కానీ వాళ్ళ యొక్క పార్టీ కానీ నిర్లక్ష్యం అనుకోవచ్చు. ఆ పార్టీ కొంతవరకు పొత్తులో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి
అక్కడ కూడా పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఉన్నా కానీ కొంతవరకు కమ్యూనిస్టులు కూడా జనసేన పార్టీకి కూడా ఓటింగ్ వేయడం జరిగింది కాబట్టి కొంతవరకు ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి. రైట్ అండి. ఇక చివరిగా మరి మహబాద్ అంటారు. మరి ఇక్కడ మహబాద్ అనగానే గతంలో మనకి పోరిక బలరాం నాయక్ గారు కూడా ఏమని కట్టి కనిపిస్తారు. మరి ఈసారి కూడా పోటీలో నిలబడేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మహబాద్లో ఏం జరగబోతుందంటారు ఫైనల్గా? చూడండి, మహబూబాబాద్ అనేది ఎస్టీకి సంబంధించిన రిజర్వ్. ఇది ఎస్టీ రిజర్వ్డ్ కాబట్టి మనము 7 సెగ్మెంట్ల వరకు చూసుకున్నట్లయితే దోర్నకల్లు, మహబూబాదు, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, ఇక్కడ కోయలు, గోండ్లు, చెంచులు, అదేవిధంగా లంబాడస్ ఉన్నటువంటి నియోజకవర్గాలు కాబట్టి ఎస్టీ నియోజకవర్గాలు కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం కూడా మీకు ఎస్టీలే కనబరుస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ శాతము 6,85,897 ఓట్లు రావడం జరిగింది. గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అయినా కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది 4,43,910 ఓట్లు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించింది 34,431 ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము 2 లక్షల ఓట్ల తేడా మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ 4 లక్షలు బీఆర్ఎస్కి వచ్చినా 6 లక్షలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినా కానీ దాదాపు 2 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఈ మహబూబాబాద్ పార్లమెంటు గతంలో బలరాం నాయక్ గారు ఉండడం జరిగింది. ఆయనే పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నుంచి ఉండడం జరిగింది. అయినా కొంతవరకు ఈ ఎన్నికల్లో చూసుకున్నటువంటి లెక్క ప్రకారంగా చూసుకున్నట్టయితే లక్షలలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో బీట్ అయ్యింది కాంగ్రెస్ పార్టీ. లక్షలలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటే వేలలో 62,000 కానీ 66,000 కానీ 85,000 వేలలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కనపరిచింది. కాబట్టి ఈ పార్లమెంటు మనం చూసుకున్నట్టయితే 2 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే ఉంది. కనుక మహబూబాబాద్ పార్లమెంటు క్యాండిడేట్ని బట్టి ఉంటుంది. కొంతవరకు అయితే గోండ్లు, కోయలు, అదేవిధంగా లంబాడస్ మధ్య కొంత వైరుధ్యం అయితే ఉందో ఆ వైరుధ్యాన్ని ఎవరు క్యాష్ చేసుకుంటారు, ఇన్క్యాష్ చేసుకుంటారు అనేది దాన్ని బట్టే ఈ ఫలితం రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది తెల్లడం అవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన నివేదికలో మొత్తానికి అనాలిసిస్ ఒకటి ఇవ్వడం జరిగింది. మరి ఎవరు ఫాలోవర్గా ఎవరు ఫాలోఅప్లో ఉండాలి, ఎలా ఉండబోతుంది అంటారు? ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది అంటారు పార్లమెంట్ తెలంగాణ సంబంధించి? ఈ 17 పార్లమెంట్లో ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి ఎనాలిసిస్ని ఏదైతే 17 పార్లమెంట్లు ఇచ్చినాను కాబట్టి ఈ 119 స్థానాలలో కనుక చూసుకున్నట్టయితే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రస్తుతం ఇక్కడ 39 స్థానాలు కానీ బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ 64 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, 8 స్థానాల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ, 7 స్థానాల్లో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ కానీ, 1 స్థానంలో ఉన్నటువంటి సిపిఐ పార్టీ కానీ చూసుకున్నట్టయితే చాలా హోరాహోరీ పోరు రానున్న పార్లమెంట్లో జరగబోతుంది. మరి ఈ పోరులో బయటపడేది ఎవరు? మరి 17 స్థానాలకు 17 స్థానాలు రాబోతున్నాయని బీజేపీ చెప్తుంది. లేదో మేము ఖచ్చితంగా 17 స్థానాలని కాదు 16 స్థానాలకు గెలుపొందుతామని బీఆర్ఎస్ చెప్తుంది. లేదో మేము 14 స్థానాలని కైవసం చేసుకోబోతున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయినా కానీ ఈ పార్టీలలో వ్యత్యాసం చూసుకున్నట్టే అభ్యర్థులను ఎవరైతే ఉంటారో అభ్యర్థులను నియమించే వ్యక్తి పైన ఆధారపడి ఉంది, పార్టీ పైన ఆధారపడి ఉంది, మేనిఫెస్టో పైన ఆధారపడి ఉంది. హామీలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ హామీలను కొనసాగిస్తుందా లేదనే దానిపైన ఆధారపడి ఉంది. కాబట్టి రాష్ట్ర రాజకీయాలు ఒక ముఖ చిత్రము మలుపు తిరిగే అవకాశం ఉండొచ్చు అనేది నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇది నా పూర్తి ఎనాలిసిస్ అండి. మీ ఛానల్ వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 17 పార్లమెంట్లో ఉన్నటువంటి ఎన్నికల్లో గత ఎన్నికల్లో జరిగినటువంటి నివేదికని ఛానల్ ద్వారా కూడా మేము ప్రజలకు విన్నవించడం జరిగింది. రైట్ అండి వెంకటనారాయణ గారు, థ్యాంక్ యూ మచ్ ఫర్ ద పార్ట్. థ్యాంక్ యూ అండి, నమస్తే. రైట్, మరి గత అసెంబ్లీ ఎన్నికలను ఆధారంగా చేసుకొని మరి ఆయా నియోజకవర్గాలలో ఏ పార్టీలు ఎంతెంత ఓట్లను సాధించాయి, అదేవిధంగా సమీకరణాలు ఎలా మారబోతున్నాయి, మరి ఏ పార్టీకి ప్లస్ కాబోతుంది, ఏ పార్టీ మైనస్ కాబోతుందన్న అంశాలను కె వెంకటనారాయణ వీరు పొలిటికల్ అనలిస్ట్ వివరించడం జరిగింది. మరి ఓటర్ అన్న భవితను
ఆ యొక్క ఈవీఎం బాక్సులు లేదా ఆ యొక్క పోలింగ్ బాక్సులు మరి నిక్షిప్తం చేయబోతున్నాయి. అయితే ఎలక్షన్ అయ్యేంత వరకు, ఎలక్షన్ రిజల్ట్ అయ్యేంత వరకు మరి ఏం జరగనుందని కూడా ఇప్పటికీ ఒక ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది పొలిటికల్ సర్కిల్లో. ఇది అలాగే మనం వేచి చూద్దాం ఏం జరగబోతుందో కూడా. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అట్లా కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.